బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సిపి కలమేశ్వర్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎలా ఉన్నాయి మనతో పాటు సిపి కల్మేశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? జిల్లాలో ఒక 3000 సిబ్బంది వరకు డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో నార్మల్ పోలింగ్ స్టేషన్, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా కేటగరైజేషన్ చేయడం జరిగింది. అన్ని సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఇప్పటివరకు 7 కంపెనీస్ వచ్చినాయి. అంటే ఒక 800 మంది వరకు కేంద్ర బలగాల సిబ్బంది వచ్చినారు. వాళ్ళందరినీ ఈ సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఎలాంటి ఆంక్షలు పెట్టారు సార్ ఈ 3 డేస్? సెక్షన్ 144 ఉంటుందండి. ఈరోజు సాయంత్రం 6 నుంచి 14th మార్నింగ్ 6 o'clock వరకు 144 జారీ ఉంటుంది. ఈ పీరియడ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఎటువంటిది చేయడం అనేది రాదు. డోర్ టు డోర్ 5 తక్కువ మంది, ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళు 5 తక్కువ మంది డోర్ టు డోర్ వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బట్ క్యాంపెయినింగ్ లౌడ్ స్పీకర్స్ని, వెహికల్స్ని యూజ్ చేసి క్యాంపెయినింగ్ యాక్టివిటీ అనేది అలౌడ్ ఉండదు. ఎటువంటి మైక్స్, లౌడ్ స్పీకర్స్ని యూజ్ చేయడం రాదు, నిషేధించడం జరిగింది ఎక్సెప్ట్ రిలీజియస్ ప్లేసెస్. అదే కాకుండా ఈ లాడ్జెస్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్, ఫార్మ్ హౌసెస్ ఇట్లాంటి చోట్ల ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ లిస్టులో లేనటువంటి వ్యక్తి, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ ఉండడం రాదు. అది కూడా నిషేధించడం జరిగింది. అదే కాకుండా 100 meters, 200 meters ది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా రెస్ట్రిక్షన్స్, వెహికల్ 200 meters తర్వాత పోలింగ్ లొకేషన్స్ వైపు ఎక్సెప్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కాకుండా మిగతా వాళ్ళకి వెహికల్స్ని అలౌ చేయడం రాదు. 5 and above persons గ్యాదరింగ్ అలౌ చేయడం రాదు. ఒక క్యాండిడేట్కి ఒకటే బూత్, అంటే ఒక 10x10 టెంట్, ఒక టేబుల్, 2 చైరు, ఒక 2 వ్యక్తులు ప్లెయిన్ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్కి అలౌ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మిగతా అన్ని రకాల గ్యాదరింగ్ అనేది నిషేధించడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పటి వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు దాకా వచ్చినటువంటి కేంద్ర బలగాల ద్వారా ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఏరియాస్లో పికెట్ చేయడం జరిగింది. మొత్తము more than 200 పెట్రోలింగ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది. దీంట్లో పెట్రోలింగ్ పార్టీస్లో మనకి అరౌండ్ 10 DYSPs ఉన్నారు, ఒక 40 వరకు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరిది హెడెడ్ టీమ్స్ని పెట్రోలింగ్కి పెట్టడం జరిగింది. అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కంటిన్యూస్ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. ప్రజలు కూడా ఈ ఎన్నికలకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు సిపి కల్మేశ్వర్. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.